హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం డిజైన్ చేసిన టీఈటీ ఇండికేటర్ ఉపయోగించి మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేసాం ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని అవకాశాలు వచ్చినాయి, అసలు ట్రేడ్ చేసాం లేదనేది ఒకసారి చూద్దాము. ఎన్ని సిగ్నల్స్ వచ్చినాయి అనేది ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఇండెక్స్ ఇది. బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా 60 పాయింట్లు గ్యాప్ ఓపెన్ అయినప్పటికీ ఇది ఫ్లాట్ కింద తీసుకోవాలి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం సి సైడ్ ర్యాలీ ఇచ్చింది. తర్వాత మళ్ళీ అది పుట్ సైడ్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో వెళ్ళిపోయింది. మనకి బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి ఇండెక్స్లో ఎటువంటి ఇండికేటర్లో మనకి ఎటువంటి సిగ్నల్ రాలేదు. కానీ ఇక్కడ 13:10 1:10కి మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది 1:10కి. 56,700 కాల్ ఆప్షను ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ 56,700 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనం 56,700 కాల్ ఆప్షన్ చూస్తాము. 56,700 కాల్ ఆప్షన్లో మనకి 1:10కి సిగ్నల్ రావాలి. ఇదిగో ఇక్కడ సిగ్నల్ రావాలి, కానీ మనకి రాలేదు. ఇక్కడ 13:45కి వచ్చింది, అంటే దాదాపు 40 నిమిషాల తర్వాత వచ్చింది, 35 నిమిషాల తర్వాత వచ్చింది ఇక్కడ. కాబట్టి మనది వ్యాలిడ్ ఎంట్రీ కాదు కాబట్టి తీసుకోలేదు. కానీ ఇది 200 పాయింట్ల దాకా ర్యాలీ ఇచ్చింది. ఒకసారి మనకి ఇండెక్స్లో సిగ్నల్ వచ్చిన తర్వాత ఇండెక్స్లో 13:10కి వస్తే ఇక్కడ కూడా మనం 13:10కి కానీ 13:15కి కానీ వస్తే తీసుకునేవాళ్ళం. ఇక్కడ నుంచి దాదాపు 200 పాయింట్లు ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ చూస్తే మనం 938 నుంచి 1150 దాకా వెళ్ళింది. 200 పాయింట్లు ర్యాలీ ఇచ్చింది. కానీ ఇది మన ఎంట్రీ కాదు. మార్కెట్ అనేది మన ఎంట్రీ కాకుండా ఎన్ని పాయింట్లు 1000 పాయింట్లు పైకి వెళ్ళినా సరే మనం పట్టించుకోము. ఇండికేటర్ ఏంటి, దీని ఏ రకంగా వర్క్ అవుతుంది అనేది నేను మొత్తం లాస్ట్ వీడియోస్ అనేది దీని మీద చేశాను. ఇది మనం ఓన్గా డిజైన్ చేసిన ఇండికేటరు. దాదాపు దీంట్లో 8 రకాలైన మొత్తం ఫార్ములాస్ ఇచ్చాము. ప్రైజ్ యాక్షన్ కానివ్వండి, లేదా టైం డీకే, నిన్న చూపించినట్టు డెల్టా వాల్యూ మనకి ఇప్పుడు ఎట్ ద మనీ దగ్గర ఎంత పర్సెంటేజ్ పెరిగింది డెల్టా వాల్యూ, లేదా అవుట్ ఆఫ్ ద మనీ లేదా ఇన్ ద మనీలోకి వెళ్తే ఎంత పెరిగింది డెల్టా వాల్యూ అనేది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇండికేటర్ డిజైన్ చేశాము. దీంట్లో అయితే స్టాక్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. సెన్సెక్స్లో కూడా వర్క్ అవుతుందిలే. కానీ అంటే ఇక్కడ మళ్ళీ సిగ్నల్ వచ్చిన తర్వాత ఒకవేళ రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక 70-80 పాయింట్లు అలోపే ఉంటుంది. ఒకవేళ రివర్స్ వచ్చిన తర్వాత మనకు సిగ్నల్ రివర్స్ వచ్చి మనం ఎగ్జిట్ అయ్యానికి 70-80 పాయింట్లు అంతే ఉంటుంది. స్టాప్ లాస్ అనేది ఏముండదు. రివర్స్ సిగ్నల్ వస్తే తీసుకుంటాం. రివర్స్ సిగ్నల్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో 70-80 పాయింట్లు ఉంటుంది. కానీ సెన్సెక్స్లో అనేది 200 పాయింట్ల పైనే ఉంటుంది. అంటే ఫస్ట్ 2-3 ట్రేడ్లు ఒకవేళ లాస్ అయితే మనకి ఇంకా మనం దాంట్లో ఈ ఇండికేటర్ను ఉపయోగించి ట్రేడ్ చేయాలంటే భయపడతాం. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో అయితే బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను లాస్ట్ వీడియోస్ అన్ని దీని మీద చేశాను. ఈరోజు మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీ రాలేదు. ఇక్కడ చూస్తే మనకి మనం ఈ మంత్లో జూలై మంత్లో మనకి జూలై 1న మనకి ఎంట్రీ రాలేదు, నో ఎంట్రీ, ఖాళీగానే ఉన్నాము. జూలై 2nd మనకు ఒక ఎంట్రీ వచ్చింది. అంటే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ కాదు, బేసిక్ క్వాంటిటీ 35 క్వాంటిటీతో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను. మనం ఇక్కడ తీసుకున్న జూలై 2nd మనం ఒక ఎంట్రీ వచ్చింది. అది BTST గురించి నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేసాం. దాంట్లో నెక్స్ట్ డేకి మనకి 71 పాయింట్స్ లాస్ అయ్యాం. ఒకటే ఎంట్రీ వచ్చింది ఈ వారంలో. ఆ ఒక్క ఎంట్రీ కూడా మనకు 71 పాయింట్లు లాస్ ఇచ్చింది. 71 పాయింట్లు అంటే 35 క్వాంటిటీ తోటి ఇది. తర్వాత మనకి ఈరోజు అయితే మనకి ఎటువంటి నో ఎంట్రీ లేదు. మొత్తం మనం వీకెండ్కి 4 వర్కింగ్ డేస్ అయిపోయినాయి. 4 వర్కింగ్ డేస్కి ఈ వీకెండ్కి మనం ఇంతలో ఉన్నాం. అంటే ప్రాఫిట్ లాస్ అని చెప్పకూడదు, ఇంతలో ఉన్నాం. ఇదంతా నేను ఏ రోజుకి ఆ రోజు నేను ఏ వీకెండ్కి ఆ వీకెండ్ ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. మనం ట్రేడ్ చేసేటప్పుడు 23 వర్కింగ్ డేస్లో ఆల్రెడీ 4 వర్కింగ్ డేస్ అయిపోయినాయి. కాబట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ట్రేడ్ బుక్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ బుక్ మెయింటైన్ చేసినప్పుడు మనం ప్రో ట్రేడర్గా ఎదగలుగుతాము. మనకు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇప్పటికి 71 పాయింట్స్ మైనస్లో ఉన్నాము. లాస్ అయింది ఒకటే ట్రేడ్ వచ్చింది, అది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ ట్రేడ్ వస్తే అది తీసేస్తాం దాన్ని. దాదాపు ప్రాఫిట్లోనే ఉంటాం. నాకైతే ఏ నెల లాస్ ఇచ్చింది అయితే లేదు. లాస్ట్ మంత్ 1470 పాయింట్లు మనం ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసి 1470 పాయింట్లు అనేది ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో తీసాము. తర్వాత బిఫోర్ లాస్ట్ మంత్ మే నెలలో మనం 2200 పాయింట్లు తీసాము. అంటే మనకు వచ్చింది నెల మొత్తం మీద కూడా మనకు వచ్చేది ఒక 15 ఎంట్రీలు ఆ లోపే ఉంటుంది, 15 ఎంట్రీల లోపే. ఇప్పుడు మనం ఎంట్రీ రాని రోజు కూడా ఎక్కడో చోట ఎంట్రీ తీసుకొని మళ్ళీ దాన్ని ఎగ్జిట్ అయ్యి ఎంట్రీ తీసుకుని దాదాపు ఒక రోజుకు ఒక 6-7 ట్రేడ్లు వేసుకుంటే, లేదా ఒక 8 ట్రేడ్లు వేసుకున్నా సరే, ట్రేడ్కు 100 రూపాయలు తీసుకున్నా 800-900 మనం బ్రోకరేజ్గా కడతాము. ఆ రకంగా 20 వర్కింగ్ డేస్కి వేసుకున్నా సరే 17,000-18,000 అనేది మనం ఊరికి బ్రోకరేజ్గా కడుతున్నాము. ఆ అమౌంట్ కూడా సేవ్ అయ్యింది మనకి, ఎందుకంటే 15 ఎంట్రీల లోపే వస్తుంది. ఒకసారి ఇండికేటర్ మన ఎంట్రీ రూల్స్ ఆ రూల్ బుక్ ఏంటి అదంతా నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను. నేను ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుద్ది. ఇక్కడ మన ఎంట్రీ కాకపోయినా సరే ప్రైజ్లో స్ట్రెంత్ ఉంది. మన ఎంట్రీ కాకపోయినా ప్రైజ్లో స్ట్రెంత్ ఉంది కాబట్టి మనం ఎంటర్ అవ్వలేదు, ఎంత తీసుకోలేదు మనం. ప్రైజ్లో స్ట్రెంత్ ఉంది కాబట్టి చూడండి మార్కెట్ అనేది ఎంత పైకి వెళ్ళిందో.
ఒక్కసారి సిగ్నల్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం అనేది లాస్ రాదు. మీకు ఇండికేటర్ కావాలంటే, మీలో ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే నేను ఓన్గా ట్రేడ్ చేసుకోగలను, నాకు బై చేయడం వచ్చు, సెల్ చేయడం వచ్చు, స్టాప్ లాస్ పెట్టుకోగలను, ఇవన్నీ లేదు టార్గెట్ సెట్ చేసుకోగలను. ఇలా మీకు ఎవరికన్నా ఓన్గా ట్రేడ్ చేసుకోవాలంటే ట్రేడ్ చేసుకోగలిగితే నాకు ఒకసారి ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. నేనైతే ట్రేడింగ్ వ్యూలో యాక్సెస్ ఇస్తాను, మీకు ఇన్వైట్ రూపంలో యాక్సెస్ ఇస్తాను. నేను ఈ జూలై మంత్ మొత్తం నా దగ్గర ఉన్న వాళ్ళకి ఈ నెల మొత్తం ఇండికేటర్ చెక్ చేయండి, ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసి తర్వాత మీరు ప్రీమియం వర్షన్లో జాయిన్ అవుతారు అని చెప్పి వాళ్ళని ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్లో మనకి ఇక్కడ మార్నింగ్ సిగ్నల్ రాగానే నేను ఇక్కడ ఇదిగోండి, సిగ్నల్ రాకపోతే నో సిగ్నల్, ఇక్కడ సిగ్నల్ లేదు. నేను ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో అప్పుడు వెంటనే ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఇదిగోండి, అంటే ఇది ఇండికేటర్ అనేది అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు. ఇది నచ్చితే దీంట్లో పాయింట్స్ తీయగలిగితే వాళ్ళు ప్రీమియం వర్షన్లో జాయిన్ అవుతారు. ఇంకా ప్రీమియం వర్షన్ ఇంత నేను చెప్పలేదు. ఇక్కడ చూడండి, మార్నింగ్ ఇక్కడ 13:10 ఈ క్యాండిల్లో మనకి సిగ్నల్ వచ్చిందని పెట్టాను, కానీ మనకి ప్రీమియంలో రాలేదు. ఇది మన వ్యాలిడ్ ఎంట్రీ కాదు, ఇది మన వ్యాలిడ్ ఎంట్రీ కాదని చెప్పి మార్నింగ్ పోస్ట్ చేశాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ తర్వాత మనం తీసుకోలేదు ఎంట్రీ, మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. ఇదిగోండి మన వీకెండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది నేను ఇక్కడ షేర్ చేశాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. రోజు అయితే ఇలా అప్డేట్స్ ఇస్తాను. మీ ఇండికేటర్ కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే నాకు వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇక్కడ నేను రేపు మనకి దీంట్లో దాదాపు 7-8 ఫార్ములాలతోటి ఇది ఇండికేటర్ అంతా డిజైన్ చేశాము. దీంట్లో ఒకటైన ప్రైజ్ యాక్షన్లో మేజర్ ప్రైజ్ యాక్షన్స్ దీంట్లో 4 ప్రైజ్ యాక్షన్స్ ఇచ్చాను. దీంట్లో 4 ప్రైజ్ యాక్షన్స్, దీంట్లో 3 ప్రైజ్ యాక్షన్లు ఇచ్చాను. దీంట్లో మేజర్ ప్రైజ్ యాక్షన్స్లో నేను ఒక ప్రైజ్ యాక్షన్ రేపు దీనికి ఇచ్చింది, ఈ ఇండికేటర్కి ఇచ్చింది, ఇండికేటర్ పైన స్క్రిప్ట్కి ఇచ్చిన ప్రైజ్ యాక్షన్ అనేది నేను రేపు రివీల్ చేస్తాను. దాని మీద ఒక వీడియో చేస్తాను. వితౌట్ ఇండికేటర్, మనం ఎటువంటి ఇండికేటర్ ఉపయోగించకుండా, ఈ ఒక్క లైన్ కూడా లేకుండా నాకడ్గా చార్ట్ మీద ఏమీ లేకుండా, ఇప్పుడు ఎట్లుందో చార్టు ఇలాగే చార్ట్ ఉంచి ఎటువంటి ఇండికేటర్ సహాయం లేకుండా మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, ప్రైజ్ యాక్షన్ ఎలా గుర్తించవచ్చు అనేది నేను ఒక వీడియో చేస్తాను రేపు. ఇదిగోండి, ప్రైజ్ యాక్షన్ ఈ రోజు అయితే ఇక్కడ ఈ క్యాండిల్లో ఎక్కడ వచ్చింది, ఈ క్యాండిల్ గుర్తుపెట్టుకుని 13:20 క్యాండిల్, ఈ క్యాండిల్ ఎక్కడ ప్రైజ్ యాక్షన్ వచ్చింది. ఈ ప్రైజ్ యాక్షన్ అనేది నేను రేపు మీకు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా వచ్చింది, మనం ఇచ్చిన ప్రైజ్ యాక్షన్లో ఒకటైన ప్రైజ్ యాక్షన్ నేను రేపు రివీల్ చేస్తాను. రేపటి వీడియో మిస్ అవ్వద్దు. ఓకేనండి, చూద్దాం. మండే మార్కెట్ అనేది మనకు మంచి అవకాశం ఇస్తుందని భావిస్తున్నాము. ఓకే, చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, బాయ్.